జనరల్‌గా రాగి ఇడ్లీలు ఈ మధ్య కాలంలో చాలామంది తింటూ ఉన్నారండి. అయితే హెల్త్‌కి చాలా చాలా మంచిది కంపేర్ టు వైట్ ఇడ్లీ. కానీ రాగి ఇడ్లీలు తీసుకుంటే చాలామందికి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తదని గూడా చెప్తూ ఉంటారు. అది మెయిన్‌గా ఎందుకు అంటే రాగుల్లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మనకి డైజెషన్ అనేది చాలా టైం పడుతుంది. వాటిని బ్యాలెన్స్ చేయడానికి మన బాడీ ఎప్పుడైనా సరే ఫైబర్ ఎక్కువ తీసుకుంటే వాటర్ అనేది ఎక్కువ అందించాలండి. అప్పుడు అది న్యూట్రలైజ్ అవుతుంది. సో, రాగి ఇడ్లీలు తీసుకున్నప్పుడు వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటే మీకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది రాదు. జనరల్‌గా రాగి ఇడ్లీలు ఎలా చేసుకుంటామంటే, మనం ఒక కప్పు మినపప్పుకి 1.5 కప్పు లేదా 2 కప్పులు రాగులు తీసుకొని డైరెక్ట్‌గా గ్రైండర్ అయినా పట్టేసుకోవచ్చు. లేదా మిక్సీ అన్నా వేసుకోవచ్చు. అది ఒక పద్ధతి. లేదు అంటారా, నేను జనరల్‌గా ఏం చేస్తానంటే అండి, ఒకటి పొట్టు మినపప్పు తీసుకుంటాను. గుండ్లు వాడటం మంచిది కాదంటండి. దాంట్లో ఏవో కెమికల్స్ కలుపుతారంట అవి నిలవుంటానికి. సో, పొట్టు పప్పులో ఇంకా ఫైబర్ ఉంటుంది. అదే మంచిది. కాకపోతే వాష్ చేయడం కొంచెం కష్టం గానీ, ఒక 2-3 అవర్స్ నాననిస్తే ఈజీగానే పొట్టనేది వచ్చేస్తది. అయితే దానికి నేనేం చేస్తానంటే, హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ తీసుకొని 1.5 కప్పు మామూలుగా రాగి పిండి ఉంటుంది గదా, అది తీసుకుంటాను. ఇక్కడ పిండి గనక తీసుకొని ఉండలు లేకుండా నీట్‌గా మిక్స్ చేసుకొని, చక్కగా పులిసిన తర్వాత పిండి రాగి ఇడ్లీలేసుకుంటే చాలా బాగొస్తాయి.